సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టమైన ప్రజలకి శాంతి సమాధానం కలుగునుగాక. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పునరుద్ధాన దినము, సకల కోటి పరిశుద్ధులు ఆరాధించే దినము, ఆదివారం. ఈరోజు దేవుని కొరకు ఒక 2 మాటలు నేను చెప్పాలని, ఈరోజు సువార్త ప్రకటించాలని ఆశ కలుగుతున్నాను. ఎందుకంటే అనేక వీడియోలు పెడుతున్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఒక వీడియో తీసి ఈ వీడియో పెట్టడం నాకు అలవాటు. అదేవిధంగా పేదవారికి కొద్దిగా సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను నా ఒక్క సంకల్పం. అందుకని చెప్పి అనేక వీడియోలు పెడుతున్నాను. అయితే నా వీడియో పెడుతున్నప్పుడు నాకు ఒక ఆశ, ఎందుకంటే చాలామంది యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థతలు జరుగుతాయి కదా. అయితే మనం కూడా దేవుని కొరకు తెలియని కొంచెం 2 మాటలు చెప్పాలని ఆశతో వచ్చాను. అయితే మొట్టమొదటిగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అయితే ప్రతి ఒక్కరూ నాతో ఏకీపిస్తారని చెప్పేసి నేనైతే ఆశపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు తండ్రి. జీవము గల తండ్రి, జీవాధిపతి అయిన రాజా, నీకు స్తోత్రం. నువ్వెంత నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, సర్వోన్నతుడివి, సర్వాధికారి, సృష్టికర్త అనే దేవుడి, భూమి ఆకాశాన్ని కలగజేసిన గొప్ప దేవా, నీకు స్తోత్రం. నా తండ్రి, ఎవరైతే నా తండ్రి బాధలతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో తండ్రి, మీరు ఒక్కసారి జ్ఞాపం చేసుకో తండ్రి. పరలోకంలో ఉన్న నా తండ్రి, ఒక్కసారి నా తండ్రి వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి. మీరు స్వస్థపరచండి, బలపరచండి. భూమి మీద సమస్త జనులు నా తండ్రి మీరు కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, ఇదిగో నా తండ్రి పరలోకాన్ని విడిచిపెట్టి భూమికి వచ్చి నా తండ్రి అనేక నా తండ్రి జనాలు నా తండ్రి ఆశీర్వదించడానికి నా తండ్రి మీరు కలవర సిరువులో వేలాడి ఆఖరి రక్తపు బొట్టు వరకు మీరు చిందించారు ప్రభా. నీకు స్తోత్రం. నిన్ను ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళందరినీ కాచి కాపాడని ప్రభా. మీరు ముట్టండి, స్వస్థపరిచి, బలపరచని, ఆరోగ్యాన్ని కలగచ్చే తండ్రి. మీ గాయాల్లో స్వస్థత ప్రతి బిడ్డ అనుభవించినట్టుగా మీరు కృపద ఇచ్చాను ప్రభా. నీ నామానికి మహిమ కలగాలి తండ్రి. మేము పరిశుద్ధులము కాదు నా తండ్రి, నీతిమంతులము కాదు నా ప్రభా. అయినా కానీ నేను ఎంబడిస్తున్నాము నా తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాము, నేను స్తుతిస్తున్నాము నా తండ్రి. ఎవరైతే నా ప్రభా అయ్యా ఆకలి దప్పులుగా ఉన్నారో తండ్రి, ఎవరికైతే వస్త్రహీనత ఉందో నా తండ్రి, అటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకోతండి. ఎంతోమంది భూరాజులు నా తండ్రి, అయ్యా గొప్పవారు గనులు నా తండ్రి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా. కానీ మాకు మాత్రం మరొక అవకాశాన్ని ఇచ్చారు ప్రభా. నీ స్వార్థ ప్రకటించుటకు నశించిపోతున్న ఆత్మల్ని ఎతక రక్షించుటకు మా వంతు నా తండ్రి మమ్మల్ని నిలిపారు ప్రభా. అందుకు నా తండ్రి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే నా మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరూ వ్యాధులు బాధలు తొలగించండి. నీ నామానికి మహిమ కలుగునట్టుగా జీవించాలి ప్రభా. ఈ భూమి మీద ఒక మనిషి ఆయుష్కాలం 75 సంవత్సరాలు, అతికి బలం 85 సంవత్సరాలు నా తండ్రి. ఇంకా మించి బతికితే నా తండ్రి ఆయాసము దుఃఖమని నీ బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. మేము ప్రతి ఒక్కరితో నా తండ్రి సమాధానం కలిగి బ్రతుకుటకు, సమాధానం కలిగి జీవించుటకు మీరు కృప దయచేయమని, ఈ భూమి మేము బ్రతుకున్న రోజులు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసే మనసును మాకు కలగచేయమని నజరుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అయితే ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, చాలామంది క్రైస్తవుల్ని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పాపములో, శాపములో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్నప్పుడు దేవుడు కృప ఇచ్చి ఆయనకి ఒక సంఘాన్ని ఇచ్చి, అలాగే మంచి భవిష్యత్తునిచ్చి దేవుని సేవ చేయమని చెబుతుంటే, ఈరోజు నాతో కూడా మన సొంత పనులు మనమేంటి, మన కుటుంబం ఏంటి, మన బిడ్డలేంటి, లేకపోతే మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా దాచుకోవాలనే చెప్పి ఆలోచిస్తున్నాము. కానీ దేవుని మాట ఏమిటి అనేది ఈరోజు మర్చిపోతున్నాం. ఎందుకంటే సహోదరుడా, లేకపోతే సహోదరి, లేకపోతే సేవకులారా, నేను చెప్తున్న ఈరోజు నా సువార్త ఏంటంటే, నశించిపోతున్న ఆత్మల్ని ఎతక రక్షించుటకు మనిషి కుమారుడు దివిని విడిచిపెట్టి భూమికి వచ్చాడు. అయితే యేసు ప్రభుతో కూడా ఆయన చెప్తున్న మాటలు 33.5 సంవత్సరం ఆయన భూమి మీద బ్రతుకున్న రోజుల్లో 30 సంవత్సరాలు ఆయన పని చేసుకుంటూ తల్లిదండ్రులతో ఉంటూ 3.5 సంవత్సరం మాత్రమే సువార్త ప్రకటించాడు. అయితే ఆయన అనేకలు వెంబడించారు. కనీసం ఒక 70 మంది శిష్యులు ఆయన్ని వెంబడించారు. కానీ అందరూ 58 మంది శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి 12 మంది శిష్యులు మాత్రమే యేసు ప్రభువుని వెంబడించినట్టుగా మనం బైబిల్ లేఖనాల్లో చూస్తున్నాం. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుకున్నప్పుడు అనేకులు వాళ్ళు హతసాక్షులైపోయారు. వాళ్ళు కనీసం వాళ్ళ 12 మంది మరణము చూస్తే యేసు ప్రభుని ప్రకటించడం కాదు కదా, బైబిల్ను పట్టుకోవడానికి కూడా మనం అర్హులం కాదన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా చంపారు, ఏ విధంగా వాళ్ళని సిలువ, కనీసం యేసు ప్రభుని ఒక విధంగా సిలివేస్తే ఆయన శిష్యులను అయితే భయంకరంగా కాళ్ళు పైకైతే తల కింద పెట్టి కనీసం వాళ్ళని సిలివేసిన మార్గాలు ఉన్నాయి. ఒంటి మీద తోలి తీయడం కానీ, అదేవిధంగా చాలామంది చెప్తారు యేసు ప్రభు మన దేవుడు కాదు, అమెరికా దేవుడు, మన దేశానికి చెందిన వాళ్ళు కాదని. కానీ తోమా గారు చెన్నై ప్రాంతానికి రావడం జరిగింది. అది కనీసం మన తాతల ముత్తాతలు పుట్టక ముందు నుంచే చెన్నైలో తోమా గారు రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకంటే ఓ సహోదరుడి, ఓ సహోదరుడా, ఓ సహోదరాలా, నీ మనసుకి నెమ్మది లేదా?
ప్రభుని యేసు క్రీస్తును ఆరాధిస్తే ఖచ్చితంగా నీ మనసుకి నెమ్మది శాంతి అనేది కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తాను, చాలామంది హిందూ సోదరులు నాకు ఉన్నారు, చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు మా ఇంట్లో కూడా. అయితే చాలామంది అనుకోవచ్చేమో ఈరబాబు ఏంటి ఎలా మారిపోయాడు, ఈయనకి పార నుంచి డబ్బులు వస్తున్నాయని అడిగేవాళ్ళు ఉన్నారు. నువ్వు సోషల్ మీడియాలో నీకు డబ్బులు వస్తున్నాయని అడిగేవాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో నాకు డబ్బులు రావు, ఎక్కడి నుంచి ఏ దేశాన్ని నుంచి కానీ ఏ రాష్ట్రాన్ని నుంచి కూడా నాకు డబ్బులు రావు, ఎవరు కూడా నాకు డబ్బులు ఎవరు, నా పని చేసుకుంటూ నేను ఆటో తోలుకుంటూ ముందుకెళ్తా నేను కొంతమంది సహాయం చేస్తున్నాను. బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చు, ఎవరికైతే వస్త్రహీనత ఉందో వాళ్ళకి బట్టలు అంటే బట్టలు లేని వాళ్ళకి బట్టలు, అన్నం లేని ఒక అన్నవి. నీ వలే నువ్వు ఎలాగైతే రెడీ అవుతున్నావో, నిన్ను ఎలాగ నీ దేహాన్ని అంటే నా దేహాన్ని నేను ఎలాగైతే ప్రేమించుకుంటున్నానో ఎదుటి వాడిని కూడా అలా ప్రేమించమని చెప్పి బైబిల్ చెప్తుంది. అందుకని నేను ముందుకు వెళ్తున్నాను తప్ప నేను గొప్పతనం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు. అయితే ప్రభుని యేసు క్రీస్తు యొద్దకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని హక్కుని చేర్చుకుని వాళ్ళ సమస్యలు తీర్చుటకు ఎప్పుడైనా ప్రభు యేసు క్రీస్తు ఆ నామాన్ని జపిస్తే ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగుతుందని చెప్పి నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది వీడియోలు చూడకపోయి నాకైతే లేదు, చాలామంది చెప్తున్నారు నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు సోషల్ మీడియా పెట్టినప్పుడు చర్చికి వెళ్ళే మాటలు పెట్టొద్దు అని చాలామంది చెప్తున్నారు. అయితే నేనేమంటానంటే, నేను ఒకప్పుడు తాగుళ్ళలోంచి వ్యసనాల్లోంచి భయంకరమైన రోగములు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నన్ను ఆదరించలేదు, ఏ ఒక్కరు కూడా నన్ను ప్రేమించలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు ప్రభుని యేసు క్రీస్తు నామాన్ని నేను ఉచ్చరించుటకు దేవుడిచ్చిన కృప, ఆ కృప మీకు కూడా పరిచయం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు నేను చెబుతున్న మాటలు. ఎందుకంటే మీరు చర్చికి రండి రాకపోండి, కానీ ప్రభుని యేసు క్రీస్తు మళ్ళీ రాబోతున్నాడు, వచ్చి ఇక్కడున్న జనాలు మళ్ళీ తీసుకుపోతాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఒక యుగాంతం జరిగిపోయింది. నోవహు దినాల్లో ఒక యుగాంతం జలప్రలయంతో మొత్తం ఆ సర్వనాశనం అయిపోయింది, అందరూ చనిపోయారు. ఒక్క కుటుంబం ద్వారా మళ్ళీ మనం అందరూ జన్మించాం. అయితే యేసు ప్రభుకి ఆ నోవాహు మొరపెట్టాడు, అయ్యా ఒకప్పుడు జలప్రలయం అందరూ చనిపోయారు, మరొక్కసారి ఇలా జలప్రలయం వచ్చి భూమి మీద ఎవరో చనిపోకూడదు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇంకొకసారి జలప్రలయంతో అందరూ చంపను, కాకపోతే నా రాకడకు గుర్తులు అక్కడక్కడ సునామీలు, అక్కడక్కడ భూకంపాలు వచ్చి జనాలు చనిపోతారు. నా రాకడికి అయ్యే సూచనలు ఎవరైతే సర్వ సృష్టికి సువార్త ప్రకటించి వాళ్ళని నా శిష్యులుగా చేసిన తర్వాత, అంటే ఎందుకు ఈ మాట చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ కూడా అలా కొలవలైపోతున్నాయి. దేశాల మీద దేశం వస్తుంది, మనుషుల మీదకి మనుషులు. డబ్బిస్తే చాలు మనిషిని ఎవరినైనా చంపేస్తున్నాడు. బంధువు కాదు, స్నేహితుడు కాదు, భార్య కాదు, బిడ్డ కాదు, ఎవరినైనా సరే డబ్బు ద్వారా అందరినీ చంపేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు యుగాంతం వస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ యెరూషలేముకి యుద్ధాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే మన దేశంలో అనేక దేశాల అణుబాంబులు భూమిలో ఉన్నాయి. ఒక్క అణుబాంబు కానీ మన దేశంలో అణుబాంబులన్నీ పేలితే యుగాంతం ముగిసిపోతుంది. నువ్వు కట్టుకున్న మిద్దులు, నువ్వు సంపాదించుకున్న డబ్బు, నువ్వు కూడబెట్టుకున్న బంగారం ఏది నీ వెనకాల రాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే నువ్వు బ్రతుకున్న 4 రోజులు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకో, నువ్వు ఎలా జీవించాలో భూమి మీద ఆలోచించు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఎంతోమంది ఆ తుఫాన్లకు కానీ ఆ భూకంపాలకు కానీ కొట్టుకుపోతున్న సముద్రంలో కనీసం కార్లు, మనుషులు కనీసం ఒక చెత్త తేలినట్టుగా తేలిపోతున్నారు. మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో ఛానల్లో చూస్తున్నారు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభుని యేసు క్రీస్తు నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు రోగాలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు ఆస్తులు వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు సర్వం సమకూరుతుందని చెప్తున్నారు. తప్పు, ఇది తప్పుడు మాట. నేనేం చెప్తున్నా అంటే, యేసు ప్రభును నమ్ముకుంటే నీకు బాధలు, నీకు వేదన, నీకు శోధన ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక రోజు అనేది వచ్చినప్పుడు ఏంటంటే, ఆ స్వర్గం నరకం అనేది 2 ఉంది. ఎవరైతే ప్రభుని యేసు క్రీస్తు నమ్ముకుని నీతి నిజాయితీతో బ్రతుకుతారో వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎవరైతే ఈ లోకంలో పాపముతో, శాపముతో, వ్యాధులతో వ్యాధులతో అంటే ఆ వ్యాధికి గురి చేస్తున్నారో, ఆ పాపంలో ఉన్నవాడిని ఇంకా పాపాన్ని ఉసుకలుపుతున్నారో, పాపం చేయమని చెప్తున్నారో, తాగేవాడిని తాగు, పేకాడేవాడిని పేకాడు, వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారం చేయి, దొంగతనం చేసేవాడు దొంగతనం చేయి. కానీ నువ్వు చర్చికి రా, బాప్టిజం తీసుకో, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని చెప్తున్న ఈ బోధంతో తప్పుడు బోధ. ఎందుకు నేను చెప్తున్నానంటే, ముందు ప్రేమ కావాలి. యేసు ప్రభు ఉన్నప్పుడు ప్రేమను పంచాడు. ఈరోజు శిష్యులు కూడా, ఆయనతో నడిచిన 12 మంది శిష్యులు కూడా ప్రేమనే చూపించారు. యేసు ప్రభు అప్పగింపబడిన రాత్రి ఇస్కరియోతు యోధ అప్పగిస్తున్నప్పుడు ఆ పేతురు గారు వచ్చి కోపంతో ఒక సైనికుడి చెవు నరికేశాడు. చెవు నరికితే యేసు ప్రభు వచ్చి ప్రేమ చూపించి ఆ చెవుని అలాగే అతికిచ్చాడు.
అతికిన తర్వాత ఏంటంటే ఆ రోజులో ఉన్న కోపంతో ఉన్న శిష్యులందరూ కూడా తోమా గారు ఎప్పుడైతే ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగొచ్చాడో తట్టుకోలేక 33 ఎండిన నాణ్యానికి అమ్మేసినప్పుడు ఆ మనస్సు చెలించి ఉరేసుకుని చనిపోవడం మనం చూసాం. మిగతా శిష్యులందరూ ఏంటంటే యేసు ప్రభుని కల్లారా చూసిన శిష్యులు కనీసం యేసు ప్రభుకు బ్రతికి యేసు ప్రభు కొరకు జీవించాలని ఆశ కలిగి వాళ్ళు ముందుకెళ్లారు. కానీ ఈరోజు సంఘాన్ని ఇచ్చిన నీకు, సంఘంలో ఉన్న విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? నువ్వు ప్రేమతో కాపాడుకుంటున్నావా, లేకపోతే ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి వారం, ప్రతి నెల విశ్వాసాన్ని వేధిస్తున్నావా? సేవకుడా గుర్తుపెట్టుకో, ఎందుకంటే విశ్వాసకి ఒక వంతు శిక్ష అయితే సేవకుడికి 2 వంతుల శిక్ష ఉంటుంది. ఎందుకంటే ప్రేమ ఆత్మీయతలు చూపించే బైబుల్ పరిశుద్ధ గ్రంథమును పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని పులిపేట వ్యక్తిని దేవుడి మాటలు బోధిస్తున్న నువ్వు నీ సొంత మాటలు నీకు ఎవరైతే బాధించారో వాళ్ళకి నిప్పు కలిగేలాగా, ఎవరైతే నిన్ను విడిచిపెట్టారో వాళ్ళకి కనీసం మరణం సంభవించేలాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇది తగదు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సువార్త చెప్పబోతున్నది ఏదంటే ఎవరికైనా ఒకటే శిక్ష, ఎవరికైనా ఒకటే తీర్పు. నువ్వు రాజుగా, గనుడుగా, ఎంత గొప్ప వ్యక్తివైనా సరే నువ్వు ప్రేమతో లేకపోతే, నీకు సమాధానం లేకపోతే, నీకు శాంతి లేకపోతే నరకాన్ని నువ్వు రుచి చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. పేద లాజరు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. నరకం కావాలా లేకపోతే దేవుడు రాజ్యం కావాలా? ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకుంటావని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట కూడా ఒక క్రైస్తవుడు కోణమనే వెళ్తున్నాను తప్ప ఏ ఒక్కడికి సంబంధించి అయితే ఇది కాదు. ఎందుకంటే క్రైస్తవులు తెలుసుకోవాలా, సువార్త ప్రకటించాలా. ఈరోజు నేను ఆటో తోలుకుంటూ అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఆదివారం చర్చికి వెళ్తూ, శనివారం చర్చికి వెళ్తూ, అదేవిధంగా ఒక గాస్పల్ టీం పెట్టి ఒక టీం నడిపిస్తే అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించాలని, దేనికి? యేసు ప్రభును రుచి చూపించడానికే కానీ మత మార్పిడి కోసం కాదు, ఇంకో దానికోసం కాదు, దేనికోసం కాదు. దేవుడి మహాకృప వల్ల ఈరోజు ఈ సువార్త ద్వారా ఒక్క ఆత్మైన మార్పు చెందాలి. మార్పు చెందడం అంటే యేసు ప్రభుని నమ్ముకొని ఎంబడించడమే కాదు, నీ మనసును మార్చుకోవాలి. నీ మనసులో ఉన్న ప్రతి చెడుని విడిచిపెట్టాలి. ఆ రోజే నువ్వు యేసు ప్రభుని ఎంబడించగలవు. ఎందుకు చెప్తానంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ప్రభుని యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి ఈరోజు ముందుకు వెళ్తున్నాయి. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు, వాళ్ళ స్వార్థాల కొరకు కుల మత భేదాలు పెట్టి ఈరోజు క్రైస్తవ యుగాన్ని సువార్త ఎక్కడ జరగకూడదని ఆలోచిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది ముందుకు వెళ్తున్నారు, ఎంతోమంది వెనక్కి వస్తున్నారు. క్రైస్తవుణ్ణి ఎవరైనా సరే ఒక పక్క తాగుబోతుని వ్యభిచారిని నేను ఛాలెంజ్ చేస్తా. ఎవరైనా తాగుబోతుని వ్యభిచారిని ఒక్కడైనా సరే డబ్బులు ఇచ్చి శనివారం ఆదివారం చర్చికి పంపించి ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రతిరోజు సువార్త కూటాలకి వెళ్ళగలడా? ఎంత డబ్బులు ఇచ్చినా వెళ్ళలేడు. ఎందుకంటే ఏ పూజరైనా ఏ పాస్టర్ అయినా సరే దేవుడి మీద ఆధారపడితేనే వాళ్ళు పూజ చేయగలరు. కానీ డబ్బుల కోసం అయితే దేవుడిని ఏ భక్తి ఎవరు కూడా భక్తి చేయలేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి పాపం నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి, వ్యాధుల నుంచి, బాధల నుంచి తొలగించి నీ కొరకే నీ రాజ్యంలో, ఆయన రాజ్యంలో సిద్ధపరచాలని అనేకల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ 4 మాటలు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైతే పాపం శాపంలో ఉన్నారో, ఎవరైతే వ్యాధులు బాధల్లో ఉన్నారో యేసు వద్దకు వస్తే కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ నీకు అంతస్తులు ఆస్తులు సమకూరవు, అలాగే నీకు ఏది కూడా జరిగిపోదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా రాజ్యానికి మీరు రావాలనుకుంటే ఎక్కడ పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి కొంచెం సహాయం చేయండి అని దేవుడు చెప్తుంటే ఈరోజు నీ డబ్బుల కోసం, నీ ప్రలాభం కోసం నువ్వు చేసే ప్రార్థన ఏంటి? నువ్వు చెప్తున్న వాక్యం ఏంది? ఈరోజు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే రీతిలో, ప్రతి ఒక్కరిని సమస్యల్లోంచి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది తప్ప ఈరోజు అన్ని జనులు కావచ్చు, ఎవరైనా సరే నీ మాటలు, నీ బోధని, ఈ నిజమైన సేవకుడు, ఈయన నిజమైన విశ్వాసి, వీళ్ళు నమ్ముకున్నది, నిజంగా నమ్ముకున్న దేవుడి బిడ్డలు ఇలాగ ఉండాలని అని ఎవరైనా మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ప్రియమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, సేవకులారా, విశ్వాసులారా, సువార్థికులారా, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా నీతి న్యాయాలతో చేస్తే దేవుడు ఒకటే చెప్తాడు, చల్లగానే ఉండు, ఎచ్చగైనా ఉండు, నిలువెచ్చని స్థితి వద్దు. నువ్వెవరు తీర్పు తీర్చడానికి ఒక రోజు ఉంది, ఒక దినం ఉంది. ఆ రోజు యేసుప్రభు వస్తాడు. ఆ రోజు నీకు నాకు తీర్పు తీరుస్తాడు. ఈరోజు నీ విశ్వాసాలను అల్లాడించేస్తాను. నీ విశ్వాసాలకు సమాధానం లేకపోతుంది. నీ విశ్వాసాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా. అతను లోకంలో కలిసిపోవాలో లేకపోతే దేవుళ్ళో ఉండాలో తెలియక అల్లకొల్లలో అయిపోతున్నారు. అలాంటి విశ్వాసాలందరినీ దగ్గర చేర్చుకుని ప్రేమతో ఈ రోజే నువ్వు ప్రేమతో చూస్తావని చెప్పి ఈ మాటలు తెలియజేసుకుంటాను. నా మాటల్లో ఎందుకంటే నాకు చదువు లేదు, నేనేం చెప్పాలో తెలియదు, నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, చదువు లేని వాడిని కాబట్టి ఈ కొద్దిగా మాటలు చెప్తున్నాను. ఈరోజు సువార్త కొంతమందికైనా సరే
మనసుకి తాకి కొంతమందిని దేవుడి యొద్దకు వస్తారని, నిజమైన దేవుడు యేసు ప్రభువని, ఆయనలో ఏ పాపం లేదని, ఆయన వల్లే ఈ సమస్తం భూ ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానాలతో ఉంటుందని చెప్పి తెలుసుకుంటారని చెప్పి ఈ మాట చెప్తాను. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్నవారు కానీ, యేసు ప్రభు ద్వారా కానీ ఈ భూమి మీద ఎవరికి ఏ ఆపద కలగదు, ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఎందుకంటే అర్థం చేసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి వీలైతే ఈరోజు ఆదివారం మీరందరూ కూడా చర్చికి రండి. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.